దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. మరొకసారి ఈ బైబిల్ స్టడీ ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషకరమైన విషయం. గడిచిన కొన్ని దినములుగా మనం ప్రభు రాత్రి భోజనం గురించి, దానియేలు 70 వారముల గురించి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఒక స్టడీ మనం చేయబోతున్నాం. 7 సంఘములను గురించిన మర్మాలు, ద మిస్టరీ ఆఫ్ 7 చర్చెస్. ఆ 7 సంఘములు ఏమిటి, ఆ 7 సంఘములను గురించిన ప్రభు యొక్క ఉద్దేశములు ఏమిటి? ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘములను గురించిన విషయాలు, వివరాలు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకు బైబిల్లో రాయబడింది. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఈ 7 సంఘములను గురించిన మర్మాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ 7 సంఘములను గురించి మనం డీటెయిల్గా మనము నేర్చుకుందాం. అందుకేనేమో ప్రభు ఈ దినాలను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము పుస్తకంలో ఇంట్రొడక్షన్ మాత్రం నేను మీకు చెప్పిన తర్వాత 7 సంఘములలో ఒక్కొక్క సంఘముల గురించిన మర్మాలు మనం తెలుసుకొని మనం ముందుకు పోదాం. ఈరోజు ఒక ఇంట్రొడక్షన్ ప్లస్ మొదటి సంఘముల గురించిన విషయాలను కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అది. మ్యాక్సిమం క్లుప్తముగా చెప్పడానికి, నేర్పించడానికి నేను ప్రయాసపడతాను. మీరు వాక్యముల పట్ల శ్రద్ధ వహించాలి. ఓకే, దేవునికి స్తోత్రం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం క్రీస్తు శకము 96వ సంవత్సరం యోహాను అపోస్తలుడు, యేసుప్రభు 12 మంది శిష్యులలో ముఖ్యమైన వాడు. యోహాను యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొనబడి ఉన్న ఒక శిష్యుడు. యేసుక్రీస్తుకు చాలా బంధుత్వములో దగ్గర ఉన్నవాడు. యేసుప్రభు తల్లి అయిన మరియా, యోహాను తల్లి అయిన సలోమి, జబదేయ కుమారుడు, వీళ్ళు బ్లడ్ రిలేటివ్స్ కాబట్టి యేసుక్రీస్తుకు చాలా క్లోజ్ అన్నమాట. ఈ యోహాను మనకు 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త 1, 3 పత్రికలు రాశాడు. 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక. తర్వాత ప్రకటన గ్రంథం, ప్రాఫిటికల్ బుక్, ప్రవచన పుస్తకం, న్యూ టెస్టమెంట్లో లాస్ట్ బుక్. ఈ యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఒక అద్భుతమైనటువంటి ఒక పుస్తకం. అనేక మంది క్రైస్తవులకు దీనిని చదవడంలో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు. భావి జీవితం గురించి తెలుసుకోవాలని విశ్వాసులలో కొంతమందికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. మన పేరుల గురించి, మన చదువుల గురించి, మన పెళ్ళిని గురించి, మన ఉద్యోగం గురించి, ఇవన్నీ భావి జీవితంలో ఏం జరుగుతుందో అన్న ఒక క్యూరియాసిటీ మనకు ఉంటుంది కదా, ఒక ఎక్స్పెక్టేషన్. అలాంటి ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ఇవన్నీ ఏమీ లేవు, మనకు యేసు ప్రభు దగ్గర నుంచి మాకు ఆశీర్వాదమే కావాలి, మాకు యేసుక్రీస్తు ఏదైనా మేలు చేస్తేనే బాగుంటుంది అన్న వారికి ఈ పుస్తకం ఏం ప్రయోజనం కాదు. కానీ ముఖ్యం ఈ పుస్తకం యొక్క మర్మమును మనం తెలుసుకోవడం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రకటన గ్రంథంలోకి మనం పోదాం. మీరు ఒక పెన్ను, నోట్బుక్ కంపల్సరీ మీకు ఉండాలి. ఎక్కువసేపు వినేటప్పుడు మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మరియు కొంచెం లోతైన విషయంలో మనం ధ్యానించేటప్పుడు సాతానుడు ఊరికి ఉంటాడా, మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ను చూడకుండా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. మీరు కావాలంటే చూడండి, ఈ ప్రోగ్రామ్ను మీరు మొదలు పెట్టేటప్పుడు మీకు మత్తు వస్తుంది, నిద్ర వస్తుంది. పోనీ ఇది చూసే టైంలో నెట్ సరిగా రాదు, పోనీ ఆ టైంలోనే బంధువులు వస్తారు ఇంటికి, లేదా పడుకోవాలని మీకు ఏదేదో సంథింగ్ ఏదేదో మీకు అనిపిస్తుంది. ఏమీ లేవు, ఇవన్నీ సాతాను యొక్క ఆటంకం. మామూలుగా మనం కథ వింటే, జోకులు వింటే బాగుంటుంది, కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్.
చాలా లోతైన విషయం. కాబట్టి వాక్యం మీద శ్రద్ధ వహించండి. ఓకే, యోహాను రాసిన ప్రకటన గ్రంథం గురించి క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్పి మొదటి సంఘం యొక్క విషయాన్ని డీటెయిల్గా నేను చెప్పబోతున్నాను. ఓకే, విందామా? గుడ్, వెరీ గుడ్. యోహాను రాసిన ప్రకటన గ్రంథం AD 96లో ఇది రాయబడింది. ఈ ప్రకటన గ్రంథం ఒక ప్రాఫెటికల్ బుక్, ప్రవచన పుస్తకం. ఈ పుస్తకమును రాసింది అపోస్తలుడైన యోహాను. దేవుడు మిగతా శిష్యులు కన్నా, దేవుడు అపోస్తలుడైన పౌలు కన్నా యోహానుకు మాత్రం ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడు యోహానును పరలోకమునకే తీసుకొని పోయినాడంటే మీరు ఆలోచన చేయండి. యోహానుకు దేవుడు ఇచ్చిన స్థానం ఎంత గొప్పదో. బైబిల్లో మోషేకు ఒక స్థానం ఉంది, యెహోషువకు ఒక స్థానం ఉంది, దావీదుకు ఒక స్థానం ఉంది, అబ్రాహామునకు ఒక స్థానం ఉంది, అపోస్తలులలో పేతురుకు ఒక స్థానం ఉంది, పౌలు గారికి ఒక స్థానం ఉంది. ఇలా మనం చెప్పుకోకపోతే ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా వాడుకున్నాడు. అందులో యోహానును దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు వాడుకున్నాడు. ఇతడు బైబిల్లో 5 పుస్తకాలు రాశాడు. అందులో చివరి పుస్తకమే యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథములలో మూల వాక్యం, కీ వర్స్ అంటాం, తాళపు చెవి వచనం. అది ఏమిటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నాయి. ఈ ఒక్క వాక్యంను మనం చదివితే ప్రకటన గ్రంథం మొత్తం మనకు అర్థమైనట్టు. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో యోహాను రాస్తున్నాడు, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. చూడండి, యోహానును యేసుప్రభు అంటున్నాడు, నువ్వు రాయాలి అంటున్నాడు. కాబట్టి యోహాను మనకు ప్రకటన గ్రంథమును రాసి ఉంచాడు. ఈ ప్రకటన గ్రంథములలో ఈ 19వ వచనం మరియు 20 వచనములలో 3 విషయాల గురించి యోహాను చెప్తున్నాడు. ఒకటి, చూచిన వాటిని. యోహాను దేనిని చూచాడు? అది ఫస్ట్, ప్రభువైన యేసుక్రీస్తును చూశాడు. మరి మీరు అడగవచ్చు, అది దాంట్లో ఏముంది అద్భుతము? యేసుక్రీస్తు 3.5 సంవత్సరం యేసుక్రీస్తుతోనే తిరిగినారు కదా, యేసుప్రభు అద్భుతములు కన్నులారా చూచినారు కదా, యేసుక్రీస్తుతోనే ఉపదేశములు విన్నారు కదా. అది వేరు. యేసు మానవుడుగా ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలు వేరు, అద్భుతం చేసింది వేరు, యేసు ప్రభుతో తిరిగిన కార్యాలు వేరు. కానీ ఇప్పుడు యేసును యోహాను ఎట్లా చూస్తున్నాడంటే, మహిమా ప్రపంచంలో మహిమా స్వరూపుడైన మనుష్య కుమారుడును దైవ కుమారుడు అయిన దేవునిని చూస్తున్నాడు. మన యేసయ్యను చూస్తున్నాడు. ఆయన శిరస్సు, ఆయన ముఖము, ఆయన నోరు, ఆయన ఇలా ఒక్కొక్క యేసుక్రీస్తు యొక్క ఆకారమును ఆయన చూచాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో నీవు చూచిన వాటిని, యోహాను దేనిని చూచినాడో వాటిని రాస్తా ఉన్నాడు. యేసయ్యను చూశాడు. అది మాత్రం కాదు, ఇంకొకటిని కూడా చూశాడు. ప్రస్తుతం ఉన్న 7 సంఘములను కూడా యోహాను దర్శించాడు, చూశాడు. తర్వాత యోహాను రాబోయే కాలములలో జరగబోయే వాటన్నిటిని చూశాడు. అదేనండి యోహానుకు దేవుడు చూపించిన దర్శనం. నీవు చూచిన వాటిని, యేసు ప్రభును మహిమను చూశాడు. రెండోది, ఉన్న వాటిని. ఏది ఉన్నది? 7 సంఘముల విషయములను యోహాను చూశాడు. ఆ 7 సంఘములకు వచ్చిన మర్మములే మనము వరుసగా ధ్యానం చేయబోతున్నాం. ఆ 7 సంఘములు యోహాను చూశాడు. దాని గురించి ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం రాయబడింది.
తర్వాత 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు జరుగుతున్న, అంటే వీటి వెంట జరుగుతున్న వాటన్నిటినీ యోహాను చూశాడు. అందుకే నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, ఆ యొక్క మర్మములను నువ్వు రాయము. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను ఏమి చూశాడు అది మొదటి అధ్యాయంలో ఉంది. అది ఇంతకు మునిపే మనము బైబిల్ స్టడీలో ధ్యానించుకున్నాం. బైబిల్ స్టడీలో ఇంతకు ముందే మనం ధ్యానించాం. ఇప్పుడు మళ్ళా నేను దాని గురించి డీటెయిల్గా చెప్పడం లేదు. ఎవరైతే అది ఇంతవరకు చదవలేదో యోహాను సువార్త మొదటి అధ్యాయం పూర్తిగా చదువుకోండి. ఈరోజు మనం 2వ అధ్యాయం ప్రారంభం చేయబోతున్నాం. ఈ 2వ అధ్యాయములలో 7 సంఘములను గురించిన మర్మాలను మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. సో ఆ 7 సంఘములను గురించిన వివరాలు, యేసుక్రీస్తు పత్మోస్ ద్వీపములో ఒంటరిగా ఉన్న అపోస్తలుడైన యోహానును దేవుడు ప్రత్యేకముగా దర్శన భావములలో ఆ 7 సంఘములను గురించిన మర్మాలను అపోస్తలుడైన యోహానుకి దేవుడు చూపించాడు. ఆ 7 సంఘములను గురించిన విశేషమైనటువంటి సందేశమును యోహానుకు దేవుడు ఇచ్చాడు. వాటిని యోహాను మనకు రాసి ఉంచాడు. ఇది కృపాకాలం కదా. ఈ కృపాకాలంలో ఆ 7 సంఘములను గురించిన విషయం, ఆ 7 సంఘములు ఏమిటి అని మన బైబిల్ చూసినట్లయితే, మొదటి సంఘం పేరు ఎఫెసు, 2వ సంఘం పేరు సుమర్ణ, 3వ సంఘం పేరు బెర్గామోస్, 4వ సంఘం పేరు తుయతైరా, 5వది సంఘం పేరు సార్దిస్, 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా, ఆఖరిగా 7వ సంఘం పేరు లవోదికయ. ఈ 7 సంఘములను గురించిన మర్మములను బైబిల్లో రాయబడి ఉంది. ఆ 7 సంఘములను గురించిన విషయాలు, వివరాలు ఏమిటి, ప్రస్తుతం మనము ఏ సంఘ కాలంలో ఉన్నామో ఇవన్నిటిని మనం డీటెయిల్గా మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. పేపర్ పెన్ను ఉంటే మీరు రాసుకోవాలి. 7 సంఘముల గురించి 1 2 3 4 5 6 7 7 సంఘముల గురించి డిస్క్రిప్షన్ మీరు రాసుకోవాలి. నేను ఒక్కొక్క సంఘముల గురించిన మీనింగ్ చెప్తాను. ఒక్కొక్క సంఘముల గురించిన యేసు ప్రభు యొక్క ప్రశంసలు, యేసు ఎలా పొగిడాడు అది నేను చెప్తాను. తర్వాత ఏ సంఘాన్ని యేసుక్రీస్తు తిట్టాడు అది నేను చెప్తాను. మళ్ళీ ఆ సంఘముల గురించిన గొప్ప విషయాలు ఏమిటి అది మనం చూస్తాం. తర్వాత ఆ సంఘముల గురించిన సవాల్ ఏమిటి, ఆ సంఘముల గురించిన ఆ సంఘకాలంలో ఎవరెవరు గొప్ప విశ్వాస వీరులు, ఇవన్నీ డీటెయిల్గా 7 సంఘములలో ఉన్న విషయాలను మనం బైబిల్లో ఒక్కొక్క సంఘములను మనం ధ్యానించేటప్పుడు ఇవన్నీ డీటెయిల్గా మనం చదువుకుందాం. ఓకే దేవుని బిడ్డలారా, ఆ 7 సంఘముల గురించిన అప్లికేషన్, ఫస్ట్ ఆ సంఘముల గురించిన అప్లికేషన్ ఏమిటో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఓకే, 7 సంఘములు ఉన్నాయి. ఈ 7 సంఘములను మనం ఎలా వ్యాఖ్యానం చేసేది? ఆ 7 సంఘములు ఆ సంఘములలో ఉన్న వారికా, లేదా ఇప్పుడు ఉన్న మనకు కూడా ఇది వర్తిస్తుందా? ఎస్, మనకు కూడా వర్తించాలని దేవుడు అపోస్తలుడైన యోహాను ద్వారా మనకు రాసి ఉంచాడు. ఇది ఆ సంఘములకు మాత్రం దేవుడు చెప్పలేదు. ఈ కృపాకాలం ముగించేంత వరకు సంఘము నడుస్తుంది కదా, సంఘకాలం నడుస్తుంది కదా. 70 వారములలో సంఘకాలము విరామ కాలములలో జరిగింది అని ఇంతకు ముందు యూట్యూబ్లో నేను మీకు చెప్పాను కదా. సంఘకాలము, కృపాకాలం. ఆ కృపాకాలంలో దేవుడు తన నామము కొరకు ఒక జనాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ జనమే సంఘం, కొత్త నిబంధన సంఘం. ఆ సంఘమే ఇప్పుడు ఏమవుతుంది? కట్టబడుతుంది. ఆ సంఘము ఏ విధంగా ఉండింది, 2000 సంవత్సరములుగా ఆ సంఘము ఎలా పరిమాణం చెందింది,
ఆ సంఘము ఎలా వర్ధిల్లింది, ఆ సంఘము ఎక్కడ పొరపాటు చేసింది, ఆ సంఘము ఎక్కడ పడిపోయింది, ఆ సంఘము ఎట్లా ఏ విధంగా అది ఈ రోజున రూపాంతరం చెందింది, అన్నిటినీ డీటెయిల్గా మనం చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా దేవుడి బిడ్డలారా. ఎస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన సబ్జెక్ట్. బట్ అట్ ది సేమ్ టైం మనము వాక్యము మీద కరెక్ట్గా మనసు ఉంచేనే అర్థమవుతుంది. మీరేదో ఒక 5 నిమిషము యూట్యూబ్లో చూసేసి ఆఫ్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. మీరు నిదానంగా ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ రికార్డింగ్ వీడియోను మీరు క్లియర్గా చూసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ రీమైండ్ చేసి ఎక్కడ మీరు డౌట్ ఉంటే అక్కడ మళ్ళీ మీరు చూసుకోండి. అందుకే మీకు యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని మేము అప్లోడ్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అప్లికేషన్ ఏమిటి? నంబర్ 1, లోకల్ అప్లికేషన్. లోకల్ అప్లికేషన్ అంటే రాసిన వాక్యం ప్రకారం ఈ 7 సంఘాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 1వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది. 1st సెంచరీ. ఈ 1వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క సంఘము ఏషియా మైనర్లో, దానిని మనం తెలుగులో చిన్న ఏషియా అంటాం. ఏషియా మైనర్ ఇంగ్లీష్లో. ఇప్పుడు ఏషియా కాంటినెంట్ ఉంది కదా, ఏషియా కాంటినెంట్. ఆ ఏషియా కాంటినెంట్కి ఒక చిన్న ఏషియా, దానిని ఏషియా మైనర్ అంటాం. ఆ ఏషియా మైనర్ అనేది మీరు గ్లోబ్ మ్యాప్లో మీరు చూసినట్లయితే ఏషియా మైనర్ ప్రాంతంను మీకు చూపిస్తుంది. సో మీరు గూగుల్లో పోయి ఏషియా మైనర్ను మీరు టైప్ చేస్తే మీకు మ్యాప్లు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అవన్నీ నేను టైం లేవు కాబట్టి మీకు జస్ట్ చెప్తా ఉన్నా. ఏషియా మైనర్లో చిన్న ఆసియా ప్రాంతంలో 7 సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘములకు ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహాను ద్వారా డైరెక్ట్గా సందేశం ఇవ్వడమే ఫస్ట్ అప్లికేషన్. డైరెక్ట్ ఆ 7 సంఘానికి దేవుడు డైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నాడు. నీలో ఇది ఉంది, నీలో విశ్వాసం బాగుంది, నువ్వు ఇక్కడ తప్పు చేశావు, నువ్వు ఇట్లా ఉన్నావు, నీ మీద నాకు కోపం ఉంది అని దేవుడు చెప్తున్నాడు కదా. తన మనసులో ఉన్న మాటను దేవుడు చెప్తున్నాడు యోహాను ద్వారా. ఆ 7 సంఘములకు దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. కాబట్టి ఇది లోకల్ అప్లికేషన్, డైరెక్ట్గా ఆ సంఘములకు చెప్పే సందేశం. నంబర్ 2, సెకండ్ అప్లికేషన్. ఇది ఏమిటంటే ప్రాఫెటికల్ అప్లికేషన్. ప్రాఫెటికల్ మీన్స్ ప్రవచన రీతిగా దేవుడు ఆ 7 సంఘములకు, ఆ 7 సంఘముల ద్వారా అంత్య దినమున ఉన్న ఇప్పుడు ఉన్న సంఘానికి దేవుడు సందేశమును అందించడం. దీనినే మనము ప్రాఫెటికల్ అప్లికేషన్ అంటాం. ప్రాఫెటికల్ అప్లికేషన్ మీన్స్ ఏమిటంటే దేవుడు ఆ సంఘములకు చెప్తున్నాడు కదా. దేవుడు ఆ సంఘానికి ఏదేది ప్లస్ ఏదేది మైనస్ అని చెప్తున్నాడు కదా. అలా దేవుడు ఆ సంఘములకు చెప్పే విషయము ప్రాఫెటికల్లీ, ప్రవచన రీతిగా ఇప్పుడు ఉన్న ఈ 2020లో ఉన్న సంఘములకు దేవుడు ప్రవచన రీతిగా చెప్పే సందేశం. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాఫెటికల్ అప్లికేషన్. కాబట్టి ఎఫెసీ సంఘానికి దేవుడు ఏది చెప్తున్నాడో అది మనం చెప్పినట్టే. ఎఫెసీ సంఘములలో దేవుడు ఏది ప్లస్ అంటున్నాడో, పాజిటివ్, నెగటివ్, ఏది ప్లస్ ఏది మైనస్, అవన్నీ ఇప్పుడు మనకు ఉందా లేదా, ఇవన్నీ మనము పోల్చుకొని చూద్దాం. సో నెంబర్ 3, ఇండివిజువల్ అప్లికేషన్. థర్డ్ వన్, ఇండివిజువల్ అప్లికేషన్. వ్యక్తిగతంగా ఈ 7 సంఘములను ఒక సేవకుడు లేదా ఒక విశ్వాసి, ఇప్పుడు వ్యక్తిగతంగా, ఇప్పుడు నేను ఒక సేవకుడిని, ఐఎమ్ ఏ పాస్టర్. ఇప్పుడు నేను ఆ 7 సంఘములలో యేసయ్య ఏదేది చెప్పాడో అవన్నీ నా జీవితంలో ఉందా అని నన్ను నేను చూసుకోవడం. ఓకే. అలాగే విశ్వాసి, బిలీవర్, ప్రతి విశ్వాసి ఆ 7 సంఘములలో ఉన్న విషయాలను తన జీవితంలో ఎలా ఉందో లేదో అని చూసుకోవడం. దట్ ఈస్ ద ఇండివిజువల్ అప్లికేషన్. సో ఈ మాదిరిగా మనము వాటిని పోల్చి చూసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా వాక్యాన్ని, ఈ 7 సంఘముల గురించిన విషయాలను మనం ఎలా మనం స్వీకరించుకోవాలి. ఓకే, లాస్ట్ 4వది
హిస్టారికల్ అప్లికేషన్. హిస్టారికల్ అప్లికేషన్ అనేది చాలా ముఖ్యం. మొదటి శతాబ్దం నుంచి 21వ శతాబ్దం, ఇది 21st సెంచరీ కదా, ఎస్ 21st సెంచరీ కదా, ఇది 2020, ఇప్పుడు 21st సెంచరీ నడుస్తుంది. మొదటి శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు సంఘము ఎలా డెవలప్ అయింది, ఆ 7 సంఘములు 7 కాలముగా విభజించబడి ఇప్పుడు చివరి 7వ సంఘ కాలములో మనము ఇప్పుడు ఉన్నాం అని హిస్టారికల్ గా దాన్ని విభజించి మనము చూసుకోవడం. సో ఇది 4 అప్లికేషన్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ వన్ చెప్పండి, మీరు నోట్బుక్ లో రాసుకున్నారా? నంబర్ 1 లోకల్ అప్లికేషన్. లోకల్ అప్లికేషన్ మీన్స్ యోహాను డైరెక్ట్ గా ఆ 7 సంఘములకు డైరెక్ట్ గా సందేశము చెప్పడం. అంటే యేసు యోహాను ద్వారా డైరెక్ట్ గా ఆ 7 సంఘానికి చెప్పడం. దట్ ఈస్ కాల్డ్ లోకల్ అప్లికేషన్. నంబర్ 2 ప్రాఫిటికల్ అప్లికేషన్. ప్రాఫిటికల్ అప్లికేషన్ అనేది ప్రవచన రీతిగా ఆ 7 సంఘములను పెట్టుకొని దేవుడు ఇప్పుడు ఉన్న సంఘములకు ఇచ్చే సందేశం. మూడవది ఇండివిజువల్ అప్లికేషన్. ఒక పాస్టరో ఒక విశ్వాసియో లేదా ఒక బ్రదరో సిస్టరో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఒకవేళ సిస్టర్ అయితే మీకు, బ్రదర్ అయితే మీకు, ఒకవేళ మీరు పాస్టర్ ఇవాంజలిస్టు, మీరు ఏమైనా ఒక దేవుని యొక్క పరిచర్యలో మీరు ఏదైనా ఒక పొజిషన్లో ఉన్నారనుకోండి మీకు. సో కాబట్టి ఇండివిజువల్గా ఆ 7 సంఘము ద్వారా మీకు దేవుడు చెప్పే సందేశం. 4వది ఆఖరిగా హిస్టారికల్ అప్లికేషన్. అంటే 7 సంఘము 7 విధమైన కాలమును దాటికొని నడుస్తున్న విషయం. అందుకే చర్చ్ పీరియడ్ అంటాం. క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత పునరుత్థానంగా లేచి పరలోకంలో పోయిన తర్వాత ఆదరణకర్త అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చింది కదా, 120 మంది, అదే ఆదిమ సంఘం. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 7 సంఘముల కాలం. పెంతెకోస్తు పండుగ దినమున ప్రారంభమైందే సంఘ కాలం. ఆ 7 సంఘ కాలము ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి. సో యెరూషలేము నుంచి మొదటి సంఘ కాలం ప్రారంభమవుతుంది. ఇప్పుడు 2020, ఇప్పుడు 2020 సంవత్సరం, మనము చివరి 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మీరే చెప్పండి, ఫస్ట్ చర్చ్ పేరు ఏమిటి? ఎఫెసు సంఘం, కరెక్టే కదా? ఎఫెసు సంఘం. ఆ ఎఫెసు సంఘమే మొదట సంఘం, తల్లి సంఘం. అది ఎక్కడ స్టార్ట్ అయింది? యెరూషలేములో స్టార్ట్ అయింది. 7వ సంఘం పేరు చెప్పండి. లవోదికయ కదా, లవోదియ సంఘమే 2020లో ఇప్పుడు నడుస్తుందే. ప్రపంచమంతా ఉన్న సంఘం ఉంది కదా, సంఘాలు, ఆల్ చర్చెస్, యేసు ప్రభు యొక్క సహవాసము, సంఘము నడుస్తుంది కదా, అది 7వ సంఘకాలం, లవోదయ సంఘం. ఇప్పుడు లవోదయ సంఘము పరిస్థితి ఏమిటి అనేది 7వ సంఘంలో మనము లాస్ట్ క్లాస్లో మనం చూద్దాం. సో ఈ రోజున మనము ఆ 7 సంఘములలో మొదటి సంఘం ఎఫెసు సంఘమును మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? దేవుడికి ఇట్లా ఇంట్రొడక్షన్ అయిపోయింది. యోహాను ప్రకటన గ్రంథం ఒక ప్రవచన పుస్తకం. దేవుడు తెర మరుగులో ఉన్న విషయాన్ని దేవుడు తెరను తొలగించి దానిని ఓపెన్ చేసి మరుగైన వాటిని యోహానునికి మనకు డీటెయిల్గా చూపించడమే ప్రకటన గ్రంథం. ఇన్ ఇంగ్లీష్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ మీన్స్ దేవుడు మరుగైన రహస్యములను బయలుపరిచి చూపించడం. అందుకే ఆ గ్రీక్ భాషలో దానికి ఏమంటారంటే అపోకలిప్సిస్. గ్రీక్లో ఆ మాటకు అపోకలిప్సిస్ ఏంటంటే దేవుడు మరుగైన వాటిని ఓపెన్గా చూపించడం. ఓకే, దేవునికి స్తోత్ర కలుగునుగాక.
ఇప్పుడు మొదటి 7 సంఘముల గురించిన వివరముల విషయంలోకి మనం పోదామా? సరే, మొట్టమొదట ఆ 7 సంఘముల గురించిన విషయాలను మనం చూద్దాం. 7 సంఘముల యొక్క డీటెయిల్ ఇలా ఉన్నాయి. ఫస్ట్ మొదటి సంఘము ఎఫెసు సంఘం. ఈ 7 సంఘములను యోహాను ఎక్కడ నుండి చూస్తున్నాడు? పత్మోసు ద్వీపమున యోహాను అతన్ని పలు విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ యోహాను చావడం లేదు. చరిత్ర ఏం చెప్తుందంటే యోహాను మరణించడానికి ఆస్కారం లేదు. కాబట్టి యోహాను ఏం చేశారంటే మనుషుల సంచారం లేని ఒక ఐలాండ్లో తీసుకొని పోయి వదిలేశారు. ఆ ఐలాండ్ అంటే ద్వీపం, చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఒక చిన్న ల్యాండ్ ఉంటుంది. దానినే మనము ఐలాండ్ అంటాం. ఈ ఐలాండ్లో పోయి యోహాను వదిలేశారు. ఆ ఐలాండ్ పేరు పత్మోస్ అని ఉంది. ఆ పద్మాసు ద్వీపమున యోహానును వదిలేసి వచ్చినారు. మ్యాక్సిమం అలాంటి ద్వీపములలో 24 అవర్సే మనుషులు బతుకుతారని అప్పట్లో వాళ్ళు చెప్తారు. 24 అవర్స్ దాటితే మనుషులు అక్కడ బతకడానికి ఛాన్స్ లేదు. ఏదో ఒక క్రూరమైన జంతువు ఆ మనుషునికి హాని చేస్తారు. బట్ దేవుడికి స్తోత్రం, అపోస్తలుడైన యోహాను పద్మోస్ ద్వీపంలోనే ఈ ప్రకటన గ్రంథమును మనకు రాసి ఉంచాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఇప్పుడు మీరు చూసినట్లయితే 7 సంఘములు. మొదటి సంఘము ఎఫెసు సంఘము, రెండవ సంఘము సుమర్నా సంఘము, మూడవ సంఘము బెర్గాము సంఘము, నాలుగవ సంఘము తుయతీరా సంఘము, ఐదవ సంఘం పేరు సార్దీసు సంఘం, ఆరవ సంఘము ఫిలదెల్ఫియా, ఏడవ సంఘం లవోదికేయ. అంతే, 7 సంఘములు. యోహాను రాసేటప్పుడు 7 సంఘం మాత్రమే ఉండిందా? కొరింథీ సంఘం లేదా? ఫిలిప్పీల సంఘం లేదా? బెరయా సంఘం లేదా? ఉంది. చాలా సంఘాలు ఆ టైంలో ఉండింది. కానీ దేవుడు 7 సంఘములను మాత్రం దేవుడు ఎన్నుకొని ఆ 7 సంఘాలకు యోహాను ద్వారా దేవుడు సందేశమును తెలియపరిచాడు. ఇప్పుడు ఆ 7 సంఘములను గురించిన విషయాలు, వివరాలు నేను ఇప్పుడు చెప్తాను. క్లుప్తముగా మీరు వినాలి. నంబర్ 1, ఎఫెసు సంఘము. ఎఫెసు సంఘము అంటే, ఎఫెసు అని అంటే అర్థం ఏమిటంటే ప్రియమైన. చెప్పండి, ప్రియమైన, డిజైరబుల్. ఆదిమ మొదట సంఘము, తల్లి సంఘము, యెరూషలేములో దేవుడు ఏర్పాటు చేసిన సంఘము ఎఫెసు సంఘము. ఈ ఎఫెసు సంఘము కాలము క్రీస్తు శకము 30 నుంచి 300 సంవత్సరం వరకు ఈ సంఘకాలపు టైం ఫ్రేమ్. ఈ సంఘకాలము దాదాపు AD 30 నుంచి AD 300 వరకు. నేను AD అనేది అనడోమిని, క్రీస్తు శకము అంటాం. BC అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము. సంఘకాలము క్రీస్తు శకంలో నడుస్తుంది. క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత దానియేలు పుస్తకంలో చెప్పబడిన 69వ వారము అయిపోయింది. ఇంకా 70వ వారము ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు సంఘమును దేవుడు ఏం చేస్తున్నాడు? కడుతూ ఉన్నాడు. సంఘమును దేవుడు కడుతూ ఉన్నాడు. సో కాబట్టి ఇది చర్చ్ పీరియడ్. దీనికి మనం ఏమంటాం? కృపాకాలం. ఈ కృపాకాలం అయిపోయి సంఘం కొనిపోబడిన తర్వాత మనకు వచ్చే కాలమే శ్రమకాలం. ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డారు కదా. ఎక్కడ కుమ్మరించబడ్డారు చెప్పండి? సుబ్రహ్మణ్యాడు, నా తలంపు నీ తలంపు కాదు అన్నాడు. ఉపదేశం ఏమిటి? అది ఏమిటి? అక్కడ దేవుడి యొక్క తొలి ప్రేమను వదులుకున్నావా? జీసస్ అంటే అంత ఇష్టం అని చెప్పేవారు ఈరోజు చెప్పగలరు. తగినటువంటి ప్రతిఫలము, జీతము దేవుని యొద్ద నుండి మనం పుచ్చుకోవాలి. సంఘకాలం అయిపోయింది.
కాలంలో ఉన్న సంఘానికి పేరు